హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ అనే యానిమే ఎక్స్ప్రెషన్ చూడబోతున్నాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యానిమేని ఎప్పుడు రిలీజ్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద వార్స్ జరుగుతున్నట్టు ఉంటాయి. ఇంకా పెద్ద సిటీస్ అన్నీ తగలబడిపోతూ ఉంటాయి. మొత్తంలో ఒక సిటీ మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి ఆ మంటల మధ్య చిక్కుపోయినట్టు మనకి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఆ మంటలు మొత్తం చుట్టూ కమ్మేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టోక్యోని చూపిస్తారు. ఇప్పుడు టోక్యో ఎంతో అందంగా మరియు ఎంతో న్యాచురల్గా కనిపిస్తూ మనకి ఉంటుంది. ఎంతో డెవలప్ ఉంటుంది. ఇప్పుడు మన హీరో అయిన మికామి సాటోరుని చూపిస్తాడు. అతను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా ఒక్క లైఫ్లోనే ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, ఇలా అవుతుంది ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా రోడ్ క్రాస్ చేస్తుంటే తన కంపెనీ ఫ్రెండ్స్ కలీగ్స్ పరిచయం అవుతారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అందరం రెస్టారెంట్కి వెళ్దామని అనుకొని రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు. అప్పుడే సడన్గా అక్కడ ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఏందని అందరూ ముగ్గురు అటు సైడ్ చూస్తూ ఉంటే ఒక వాడు కత్తెత్తుకొని వాళ్ళ సైడ్ పరిగెత్తి వస్తూ ఉంటాడు. అది మన హీరో చూసి వాళ్ళ ఫ్రెండ్స్ని ఆగండి, బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఆ ఫ్రెండ్స్ వైపు వస్తూ ఉంటే మన హీరో వాళ్ళని కాపాడడానికి వాళ్ళిద్దరిని వెనక్కి లాగుతాడు. అప్పుడు ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న కత్తి పట్టుకున్న వాడు మికామి సాటోరిని పొడి చేస్తాడు. అది కత్తి లోతుగా దిగడం వల్ల అది మన హీరోకి చాలా నష్టాన్ని ఏర్పరుస్తుంది. కత్తి గుచ్చుకున్న తర్వాత సడన్గా అతనికి ఒక స్ట్రేంజ్ వాయిస్ వినపడుతుంది. అది ఏమిటా అని ఆలోచించే లోపు తన కింద పడిపోతాడు. చేతిలోంచి రక్తం చూసుకుంటుంటే మళ్ళీ ఇంకొకసారి ఆ వింత వాయిస్ వినపడుతుంది. అతనికి కొన్ని స్కిల్స్ ఇచ్చినట్టు అనుకుంటుంది. మన హీరో ఫ్రెండ్స్ ఆ హీరోకి ఏమవుతుందో అనే ఒక భయంతో అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. అప్పుడు మికామి సాటోరుకి మళ్ళీ ఆ వింత వాయిస్ వినపడుతూ కొన్ని స్ట్రేంజ్ స్కిల్స్ని అతనికి అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మికామి సాటోరు తన ఫ్రెండ్స్ని పిలిచి నాకు ఒక లాస్ట్ విషయం పూర్తి చేయమని చెప్తాడు. మళ్ళీ ఆ స్ట్రేంజ్ వాయిస్ వినపడి అతను వేరే ప్యారలల్ వరల్డ్లోకి వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. అతను ఒక ప్లానెట్ లోపలికి వెళ్తున్నట్టు అతనికి కొన్ని రాయలు, కొండలు అన్నీ కనపడుతూ ఉంటాయి. అప్పుడు మికామి సాటోరుకి అర్థమవుతుంది ఇది హాస్పిటల్లో లేను, నేను చనిపోయాను అని. తన బాడీలో వింత వింత మార్పులు జరగడం అతనికి తెలుస్తుంది. సడన్గా తన కాళ్ళు, చేతులు అన్నీ మాయమైపోతాయి మికామి సాటోరుకి. అతనికి ఏమవుతుందో అర్థం కాదు. అప్పుడు ఆ స్ట్రేంజ్ వాయిస్ చెప్తుంది మన హీరో ఒక స్లైమ్ లాగా రీఇన్కార్నేట్ అవుతాడు ఇంకో వాళ్ళు. ఆ రీఇన్కార్నేట్ అయిన ఒక కేవ్లో అయి ఉంటాడు. అక్కడ మొత్తం చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు ఎంతో విలువైనవి అనే ఒక గ్రేట్ సేజ్ చెప్తుంది. ఇప్పుడు దాకా మాట్లాడినది మన స్లైమ్ అక్కడ ఉండే మొక్కల్ని, మ్యాగ్నెట్ స్టోన్స్ అన్నిటినీ తనలోకి తీసేసుకొని కలిపేసుకుంటుంది. ఎందుకంటే అవి మళ్ళీ ఉపయోగపడతాయని గ్రేట్ సేజ్ చెప్తుంది. తర్వాత తన నేలలో పడిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది తను ఇంకా చచ్చిపోలేదని, ఊపిరాడుతుందని. తర్వాత మన స్లైమ్ మొత్తం కేవ్ మొత్తాన్ని ఒక రౌండ్ వేస్తుంది. అప్పుడు సడన్గా ఒక వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ ఏంటని వెనక్కి తిరిగి చూస్తే తనకి కనపడదు. కానీ అక్కడ ఒక బ్లాక్ షాడో ఉన్నట్టు తనకి తెలుస్తుంది. షాడో నీకు కళ్ళు కనపడకపోతే ఒక స్కిల్ చెప్తుంది. ఆ స్కిల్ యూజ్ చేస్తే నీకు తెలుస్తుంది, నీకు కళ్ళు కనపడుతుంది ఉంటుంది. అప్పుడు మన స్లైమ్ ఆ స్కిల్ని ఈజీగా నేర్చుకుంటుంది. ఎందుకంటే మన గ్రేట్ సేజ్ వల్ల. అప్పుడు తనకి మొత్తం కనపడుతుంది. అప్పుడు మన స్లైమ్ ఎంతో హ్యాపీతో మొత్తం తిరుగుతూ ఎగురుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా చాలా ఎత్తుకి ఎగిరేసి మొత్తం తిరుగుతుంటే తనకి వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద బ్లాక్ డ్రాగన్ కనపడుతుంది. ఆ బ్లాక్ డ్రాగన్ ఎవరంటే నా గురించి నేను చెప్తాను అని ఆ బ్లాక్ డ్రాగన్ చెప్తుంది. నేను 2-4 డ్రాగన్స్లో నేను ఒక స్టార్మ్ డ్రాగన్ వెల్డోరా అని చెప్తుంది. నేను 300 సంవత్సరాల పాటు ఇక్కడే బంధించబడ్డాను అని చెప్తుంది. అతని లైఫ్ గురించి మన వెల్డోరా చెప్తా ఉంటాడు మన స్లైమ్కి. అక్కడ కొంచెం సేపు వాళ్ళిద్దరూ అట్లాగే మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడు వెల్డోరా తను ఎందుకు బంధించబడ్డాడో చెప్తాడు. తను 300 సంవత్సరాల క్రితం ఒక విలేజ్ని డిస్ట్రాయ్ చేస్తాడు.
మంటల్లో మొత్తం బూడి చేయడం వల్ల ఒక హీరో వచ్చి దానికి ద్వారా ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఇక్కడ ఎలా ఉంటుందో మొత్తం చెప్తాడు. తర్వాత స్లైమ్ తనలాగే లోన్లీగా ఉన్నాడని తనతో ఫ్రెండ్షిప్ చేయమంటాడు. చాలా సమయం తర్వాత వెల్డోరా ఒప్పుకొని వాళ్ళిద్దరూ లాస్ట్లో మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ ఫ్రెండ్షిప్ చాలాసేపు ఉంటుంది. వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారు. మన హీరో ఫ్రెండే తన లాస్ట్ విష్ని పూర్తి చేయడం చూపిస్తారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ వీడియోలో స్లైమ్ ఇంకా వెల్డోరా అడ్వెంచర్స్ అండ్ స్టోరీస్ విందాం. నా ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.